Hello students, how are you all? Hope you are all fine. Now మనం మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ చదువుకునే ముందు డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. నా ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, జస్ట్ కొంచెం డెఫినేషన్ ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటే ఇంటిగ్రేషన్ అంటే బేసికలీ యాడింగ్ అప్ ఆర్ సమ్మింగ్ అప్, అంటే మనం కలుపుకుంటూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇదో రెక్టాంగిల్, నేను ఈ స్మాల్ పీసెస్ ఇలాగా డివైడ్ చేసి ఉంచున్నాను. ఓకే, సో నేను ఈ పీసెస్ని 1 2 3 సో మచ్ పీసెస్, సపోజ్ 7 3 4 5 6 7 8 పీసెస్ ఉన్నాయి. ఈచ్ పీస్ ఏరియా నాకు తెలిస్తే నేను ఏరియా యాడ్ చేసుకుంటూ పోతే నాకు టోటల్ ఏరియా ఆఫ్ ఆ రెక్టాంగిల్ వస్తుంది, అంటే యాడ్ చేస్తున్నాను. సో మనం డిఫరెన్షియేషన్లో ఏం నేర్చుకున్నాం? డిఫరెన్షియేషన్లో ఇట్ గివ్స్ అస్ ద స్లోప్, అంటే డిఫరెన్షియేషన్ చేస్తే ఆ డెరివేటివ్ చేస్తే మనకు వచ్చేది స్లోప్. అలాగే ఇంటిగ్రేషన్ చేస్తే మనం యాడ్ చేస్తాం, ఐదర్ ఏరియా యాడ్ చేస్తాం ఆర్ వాల్యూమ్ యాడ్ చేస్తాం. న్యూమరస్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంటిగ్రేషన్ బేసికలీ యాడప్ చేస్తాం. ఓకే, డిఫరెన్షియేషన్లో మనం చూసాం ఏంటంటే, డిఫరెన్షియేషన్లో సపోజ్ దిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఒక కర్వ్ ఉందనుకోండి. దిస్ ఇస్ y, దిస్ ఇస్ ఎక్స్. అయితే మనం y వర్సెస్ ఎక్స్ స్క్వేర్ ఈ కర్వ్ చూస్తే మనకి ఈ స్లోప్ అనేది ఒక్కొక్క పాయింట్ దగ్గర మారుతూ ఉంది. ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉంది, ఇక్కడ స్లోప్ ఇంకోటి ఉంది, ఇక్కడ స్లోప్ ఇంకా తక్కువ ఉంది. ఇక్కడ యాంగిల్ సపోజ్ θ1 θ2 θ3 తీస్తే స్లోప్ చూస్తే స్లోప్ ఇస్ నథింగ్ బట్ tan θ. అయితే tan θ1 ఈజ్ గ్రేటర్ దాన్ tan θ2 ఈజ్ గ్రేటర్ దాన్ tan θ3, ఎందుకంటే ఇక్కడ θ1 ఈజ్ గ్రేటర్ దాన్ θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ3. ఓకే, సో స్లోప్ మనకి బేసికల్గా dy బై dx అంటే ఏంటంటే డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు x. అంటే yలో చేంజ్ ఎంత అవుతుంది విత్ రెస్పెక్ట్ టు x, అంటే చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x. అయితే ఈ చేంజ్ ఇన్ x ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 చేసేస్తాం. dx అంటే మనకి దీని నొటేషన్ యొక్క అర్థం ఏంటంటే డెల్టా వై బై డెల్టా ఎక్స్, వేర్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0. సో దిస్ ఈజ్ బేసికలీ మీనింగ్. అప్పుడు y ఎంత చేంజ్ అవుతుంది, y చేంజ్ ఎంత అంటే x ఇంత చేంజ్ అయింది, అప్పుడు y ఎంత చేంజ్ అయింది. అక్కడ ఒకవేళ y కాన్స్టెంట్ అయితే ఇది 0 కూడా అయిపోవచ్చు. y ఇన్ఫినైట్ అయిపోతే స్లోప్ ఇన్ఫినైట్, tan 90 ఈజ్ ఇన్ఫినైట్. ఒక సపోజ్ మన ఇలా వర్టికల్ లైన్ ఉంది, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. y చేంజ్ ఈజ్ ఇన్ఫినైట్ అంటే మనం ఈ కేసులో dy ఈజ్ ఇన్ఫినైట్ ఫర్ dx. సో θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, అంటే ఇది 90 డిగ్రీస్. tan θ ఈజ్ ఈక్వల్ టు tan 90 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈ కేసులో. సో y ఎంత చేంజ్ అవుతుంది, x ఒక పర్టికులర్ చేంజ్ అంటే స్మాల్ చేంజ్ అయితే y ఎంత చేంజ్ అవుతుంది అనేది చెప్తుంది. మనం ఇది ఎలా ఇవాల్యుయేట్ చేస్తామన్నది కూడా ఒకసారి చూద్దాం. ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి కొన్ని అంటే లింక్ ఉంది. అంటే ఇంటిగ్రేషన్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అది ఎలాగనేది చూపిస్తున్నాను మీకు. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇందాక ఈ కర్వ్ చూసాం. ఓకే, y వర్సెస్ ఎక్స్ స్క్వేర్ అంటే x1 అయితే y1, x2 అయితే
y4 అంటే ఈ పాయింట్ ఇలా ఉంటుంది, ఈ పాయింట్ ఇలా ఉంటుంది. x3 అయితే y is 9. సో ఇది y ఈజ్ x2 ఎలా పెరుగుతూ ఉంటుంది. అంటే చేంజ్ ఇన్ y విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ x మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 చేంజ్ చేస్తే ఇక్కడ 5 చేంజ్ అయింది. ఓకే, అయితే ఎలా ఇవాల్యుయేట్ చేస్తాం? dy by dx ఎలా తీస్తామంటే dy by dx is nothing but limit delta x tends to 0 delta y by delta x. Okay, this is equal to limit delta x tends to 0 delta y నేను y plus delta y minus y by delta x రాయగలను. Now y is a x2 అంటే y is actually y is function of x. That function is x2. Okay, so ఇప్పుడు this is f of x plus delta x minus f of x by delta x. ఓకే, అయితే ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుంది చూద్దాం. ఓకే, ఈ పర్టికులర్ కేసులో లిమిట్ delta x tends to 0 f of x plus delta x minus f of x by delta x. So this is f of x అంటే x2, ఇది x2. మనకి y is equal to f of x. Now that is equal to x2. ఇదే మనకి ఇచ్చారు. ఓకే, సో దిస్ టర్మ్ is x2. ఈ టర్మ్ ఏమవుతుంది? x plus delta x whole square minus x2 by delta x. Limit delta x tends to 0. So this is x2 plus delta x whole square plus 2x delta x minus x2 by delta x. Delta x which is going to 0 అంటే అదే చాలా చిన్నది. సో delta x whole square ఇంకా చిన్నది అంటే we can assume it as almost as 0. So this is 0. x2 cancel అయిపోయింది. So this is 2x into delta x by delta x. So ఇది cancel. సో మనం మొన్న నేర్చుకున్నాం y is equal to x power n అయితే dy by dx is n into x power n minus 1. సో సేమ్ x power n పెట్టి మనం x plus delta x whole power n minus x power n అని బైనామియల్ ఎక్స్పాన్షన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇది సింపుల్గా చూడండి. ఇప్పుడు y is equal to x2 అయింది. సో dy by dx is మనకి ఇక్కడ 2x వచ్చింది. ఈ ఫార్ములా బట్టి కూడా 2 into x power 2 minus 1. దిస్ ఇస్ ఆల్సో 2x. ఓకే, సో బేసికల్లీ మనం ఏం చేస్తున్నామంటే వి డివైడ్ అంటే dx అంటే ఏంటి, ప్రాసెస్ ఏంటి, మన 2 పాయింట్స్ తీసుకొని అలాగ దగ్గరికి అప్రోచ్ అవుతాం. అంటే f of x plus delta x minus f of x. ఇది సపోజ్ మనం దీన్ని ఇంకో రకంగా చూద్దాం. ఈ ప్రాసెస్ ఏంటంటే మనం అప్రోచ్ అవుతాం అన్నమాట. అంటే సపోజ్ ఇది ఫంక్షన్ అయితే దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ x plus delta x, this is y, this is y plus delta y. Now we are moving towards this side because delta x is going to 0. Then x plus delta x goes towards x. ఈ దగ్గరికి వెళ్తున్నాం, ఈ పాయింట్ నుంచి అలా దగ్గరికి వెళ్తున్నాం. సో వీఆర్ ఈ పాయింట్ నుంచి అలా ట్రావెల్ చేసి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఈ పాయింట్ని దగ్గరికి వెళ్ళిపోతాయి అంటే వీఆర్ ఆల్మోస్ట్ ఎక్స్కి, అంటే ఈ పాయింట్ ఈస్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. వెన్ డెల్టా ఎక్స్ గోస్ టు 0 అప్పుడు డెల్టా ఎక్స్ బికమ్స్ డిఎక్స్. వెన్ డెల్టా ఎక్స్ గోస్ టు 0 అయితే ఇది డిఎక్స్ అయిపోతుంది. సో దిస్ ఈస్ డిఎక్స్. సో మనకి ఇది ఎలా ఉంటుందంటే చిన్న లైన్ ఇలా ఉంటుంది, ఇది డిఎక్స్, ఇది డివై. సో మనకి
స్లోప్ ఇస్ dy by dx. అంటే బేసికలీ మనం దగ్గరికి వెళ్ళిపోయి ఒక చిన్న స్ట్రిప్ చేసేస్తున్నాం. అంటే వీఆర్ ఇంత పెద్ద ఏరియా నుంచి చిన్నదానికి వెళ్ళిపోతాం. అంటే వీఆర్ ఆపోజిట్ ఆఫ్ యాడింగ్. అంటే మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అంటే ఇంకా చిన్నది అయిపోతుంది. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి చిన్నది చూస్తున్నాం. డిఫరెన్షియేషన్ వల్ల మనకేం వస్తుంది? స్లోప్ వస్తుంది. డిఫరెన్షియేట్ చేస్తే చేంజ్ ఇన్ y ఎంత విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ x. సో మనకేం వస్తుంది? స్లోప్ వస్తుంది. ఓకే, నా ఇంటిగ్రేషన్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అంటే మనం ఏదైతే డిఫరెన్షియేట్ చేస్తామో దానికి రివర్స్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్. అంటే differentiation is opposite mathematical process to integration. Integration is adding up. Integration అంటే మనం యాడ్ చేస్తాం. యాడ్ ఆర్ సమ్మింగ్ ఆర్ సమ్మేషన్. ఓకే, మనం కలిపేస్తూ ఉంటాం. దీని యొక్క అప్లికేషన్ ఎక్కడ వస్తుందో చెప్తాను చూడండి. అయితే మనకి సపోజ్ ఇలా y వర్సెస్ x ఒక గ్రాఫ్ ఉంది. ఓకే, ఈ గ్రాఫ్లో నాకు ఈ ఏరియా కావాలి. Suppose this is point is x1 y1. Aithe this value is x1, this value is y1. So this length is x1, this length is y1. So area simple ga meer cheppestaru. Area is equal to x1 into y1. Length into breadth simply ee area vachchestundi. Okay, ఒకవేళ నేను ఇదే గ్రాఫ్ ని మార్చేసి ఈ గ్రాఫ్ ని ఇలా పెట్టాను అనుకోండి. నా ఈ పాయింట్ వరకు ఎలా ఉంది, నా ఏరియా చెప్పండి అని అడిగితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మామూలుగా మనం ఒక సింపుల్ ఫార్ములా బట్టి చేయలేం. మనం ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఒక బాడీ మీద. సపోజ్ ఒక గుర్రం లాక్కుంటూ వెళ్తుంది, ఒక బుల్లక్ కార్ట్, లేకపోతే ఒక మనిషి సైకిల్ తొక్కుతున్నాడు సపోజ్ అనుకోండి. సో ద ఫోర్స్ వాడు యాక్ట్ చేసింది టైంతో పాటు తగ్గిపోతూ ఉంటుంది. సపోజ్ నేను అప్పుడు వర్క్ ఎంత చేసాడంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ మల్టిప్లైడ్ బై డిస్టెన్స్. అయితే ఫోర్స్ వర్సెస్ డిస్టెన్స్ మనం గ్రాఫ్ గీసామనుకోండి. దిస్ ఈజ్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఎక్స్లో మెజర్ చేస్తున్నాం అనుకోండి. ఎఫ్ ఇంటూ డిస్టెన్స్ విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎక్స్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఎక్స్ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్. అయితే ఆ ఫోర్స్ ఎలా ఉందంటే ఇలా ఉంది. సో మనం ఎంత వర్క్ చేశారంటే సపోజ్ ఫోర్స్ ఇలా కాన్స్టెంట్ గా యాక్ట్ అయ్యి ఇలాగుంటే, ఫర్ ఈ కేసులో ఫోర్స్ ఇస్ కాన్స్టెంట్ యాక్ట్ అయితే అప్పుడు మనం చెప్పొచ్చు ఈ ఫోర్స్ వాల్యూ కాబట్టి దిస్ ఇస్ ఫోర్స్, దిస్ ఇస్ డిస్టెన్స్, సపోజ్ సమ్ x1. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఫోర్స్ f కాన్స్టెంట్ ఇంటూ x1. This is work done. But now case is this now. Now ఈ కేసులో ఈ సపోజ్ ఫస్ట్ కేస్ అనుకోండి, వెరీ ఈజీ. దిస్ ఈస్ ఫస్ట్ కేస్, వెరీ ఈజీ టు క్యాల్కులేట్ వర్క్. అంటే మనకి వర్క్ క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీ కాన్స్టెంట్ ఫోర్స్ అయితే. నా ఫోర్స్ ఇలా వేరీ అవుతుంది యాజ్ ఎ కర్వ్. ఈ టైంలో మనం ఎలాగా వర్క్ క్యాల్కులేట్ చేస్తాం. సో మనం ఇలాంటి సిచ్యువేషన్ చాలా వస్తాయి ఎక్కడైతే y వర్సెస్ x లో ఇట్ ఈస్ నాట్ లీనియర్. అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ కాదు, ఇలా కాదు, ఒక కర్వ్. ఇట్ ఈస్ అంటే సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఫంక్షన్ అయితే y ఫంక్షన్ ఆఫ్ x లో x అంటే y ఈజ్ ప్రపోర్షనల్ టు y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x వేర్ x ఈజ్ మోర్ దాన్ 1 అనుకోండి, 2 or 3 or 4 అంటే x పవర్ n వేర్ n ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఇలాగైతే ఈ కండిషన్లో దీస్ ఆర్ కర్వ్స్ అయిపోతాయి. అయితే కర్వ్స్ అయిపోతే మనకి ఈ సింపుల్ ఫార్ములాస్ రావు. సో వీ హ్యావ్ టు డూ ఇంటిగ్రేషన్. అంటే మనం యాడ్ చేసి చేయాలి వేరే ప్రాసెస్.
ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఓకే, నౌ y is a function of x. అదేంటంటే y is a సింగిల్ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ సింగిల్ వేరియబుల్ x. ఇంక వేరే దాని మీద వేటి మీద డిపెండ్ అవ్వట్లేదు. y ఓన్లీ x మాత్రం మీదే డిపెండ్ అవుతుంది. అలాంటి ఫంక్షన్ ఇది. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏరియా, ఇప్పుడు ఈ ఏరియా అండర్ దిస్ కర్వ్ కావాలి, నాకు ఈ ఏరియా కావాలి. అప్ టు దిస్ నాకు ఈ ఏరియా కావాలి. ఈ ఏరియా మేబీ వర్క్ అవ్వచ్చు, లేకపోతే వాల్యూమ్ అవ్వచ్చు, లేకపోతే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఇంటిగ్రేషన్. సో నాకు ఏరియా కావాలి. బేసిక్గా డిఫరెన్షియేషన్లో మనకు వచ్చేది స్లోప్, ఇంటిగ్రేషన్లో మనకు వచ్చేది ఏరియా, వాల్యూమ్ అంటే యాడ్ చేసుకుంటామట, సమ్మేషన్. ఓకే, సో మనకి ఈ ఏరియా కావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఏరియా కావాలంటే మనం ఏం చేస్తామంటే మనం ఒక చిన్న స్ట్రిప్ తీసుకుంటాం. ఐడియా ఏంటంటే ఒక చిన్న స్ట్రిప్ తీసుకుంటాం, చాలా చిన్న స్ట్రిప్. సపోజ్ ఈ స్ట్రిప్ యొక్క థిక్నెస్ ఈస్ డెల్టా ఎక్స్. మనకి ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఈ సపోజ్ ఇది x1, ఇది x1 ప్లస్ డెల్టా ఎక్స్, ఇది థిక్నెస్ ఇస్ డెల్టా ఎక్స్. ఇక్కడ వాల్యూ x1, ఇక్కడ వాల్యూ ఇస్ x1 ప్లస్ డెల్టా ఎక్స్. ఓకే, సో ఈ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఈ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ x1, ఈ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర దిస్ ఇస్ y వాల్యూస్, దిస్ ఇస్ y1 అనుకోండి, ఎఫ్ ఆఫ్ x1, దిస్ ఇస్ y2 విచ్ ఇస్ x1 ప్లస్ డెల్టా ఎక్స్. ఇలాగుంది. ఓకే, సో మనం ఏమనుకుంటామంటే ఈ రెండిటికి వాల్యూకి ఒక యావరేజ్, లేకపోతే ఈ రెండిట్లోని ఫస్ట్ వన్ వాల్యూ తీసుకుంటాం. మనం మోస్ట్లీ ఈ ఫస్ట్ వన్ వాల్యూ తీసుకుంటాం. సో దేర్ విల్ బి ఎర్రర్. మనం డెల్టా ఎక్స్ ఎంత పెద్ద అయితే అంత ఎక్కువ ఎర్రర్. అంటే మనం ఇంత పెద్ద డెల్టా ఎక్స్ తీసుకుంటే ఈ ఏరియా ఎక్స్ట్రా మనకు వచ్చేస్తుంది, మనం ఫస్ట్ టర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి. సపోజ్ ఇది ఇంకో డెల్టా ఎక్స్, ఇది డెల్టా x2 అనుకోండి, ఇది x2 అనుకోండి, ఇది x3 అనుకోండి. సో దిస్ ఈస్ ఎఫ్ ఆఫ్ x2. సో ఈ వాల్యూ ఆఫ్ y, దిస్ ఈస్ y. ఈ x2కి ఈ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ బట్టి ఈ వాల్యూ ఎక్కువ, ఈ y వాల్యూ ఎక్కువ. దిస్ ఈస్ y2 అండ్ దిస్ ఈస్ y3. సో y2 ఈస్ గ్రేటర్ దాన్ y3. సో ఎర్రర్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది మనకి ఏం చేయాలంటే అప్పుడు మన ఉపాయం ఏంటంటే ఈ డెల్టా ఎక్స్ ఎంత చిన్నది చేసేస్తే ఈ పోర్షన్ చూద్దాం, ఈ పర్టికులర్ పోర్షన్ ఇక్కడ చూద్దాం. ఇది ఇలా ఉంది మనకి ఈ స్ట్రిప్, ఇది డెల్టా ఎక్స్. నౌ దిస్ ఈస్ సపోజ్ y1 అండ్ దిస్ ఈస్ y1 ప్లస్ డెల్టా వై. ఈ డెల్టా వై నెగటివ్ వాల్యూ, సో ఇది తగ్గిపోయింది. అయితే ఇది రెక్టాంగిల్ షేప్లో లేదు, అంటే దీని ఏరియా నేను సపోజ్ y1 ఇంటూ డెల్టా ఎక్స్ రాశారు అనుకోండి. ఈ ఏరియా, ఈ స్ట్రిప్ యొక్క ఏరియా సపోజ్ దిస్ ఈస్ 1. ఈ స్ట్రిప్ యొక్క ఏరియా నేను y1 డెల్టా ఎక్స్ రాస్తే అది తప్పు అయిపోతుంది, ఎందుకంటే y1 అంటే ఇది అయిపోతుంది. సో ఈ ఏరియా ఎక్కువ అయిపోతుంది ఇలాంటి కర్వ్లో. సపోజ్ కర్వ్ ఇలా ఉందనుకోండి, పైకి ఉందనుకోండి, ఇది సపోజ్ ఇలాగా, అప్పుడు ఈ వాల్యూ తక్కువ అయిపోతుంది, ఈ వాల్యూ ఎక్కువ అయిపోతుంది. అంటే నేను ఈ ఫస్ట్ వాల్యూ x1, ఈ సెకండ్ వాల్యూ x2, ఇది y వర్సెస్ x, ఈ ఫస్ట్ వాల్యూ ఈ స్మాలర్, సో ఈ ఏరియా తక్కువ అయిపోతుంది. ఇలాంటి కేసులో ఏరియా ఎక్కువ అయిపోతుంది. సో ఈ డెల్టా ఎక్స్ ఎంత పెద్ద అయితే, ఇంకా పెద్దదైతే ఇంకా ఎర్రర్ పెరిగిపోతుంది. సో నేనేం చేయాలంటే ఈ డెల్టా ఎక్స్ని చిన్నది చేసేయాలి. ఓకే, సో నేను ఎలాంటి స్ట్రిప్స్, సపోజ్
నేను ఫస్ట్ నుంచి గీసుకుని పోయాను. ఇది 1 స్ట్రిప్, ఇది సెకండ్ స్ట్రిప్. ఇంకో గ్రాఫ్ గీస్తాను. నేనేం చేస్తానంటే, నేను ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. నాకు ఏరియా అండర్ దిస్ కర్వ్ కావాలంటే నేను ప్రతి పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్, ఇలాగా నేను నంబర్ ఆఫ్ ఏరియాస్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇలాగా ప్రాసెస్ త్రూ అవుట్ ఇక్కడ దాకా. సపోజ్ దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5 అండ్ ఇట్ గోస్ ఆన్. సో ఇది అప్ టు n అనుకోండి. అయితే ప్రతి ఏరియా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తాను, బట్ ఎర్రర్ ఉంటుంది. ఎందుకంటే ఈ డెల్టా ఎక్స్ ఎంతైతే పెద్దదవుతుందో ఇక్కడ అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. నాకు ఏరియాలో ఎక్స్ట్రా ఏరియా వచ్చేస్తుంది ఎలాంటి కర్వ్లో. సో అప్పుడు నేనేం చేయాలంటే ఈ డెల్టా ఎక్స్ని తగ్గించాలి. ఫస్ట్ ఏంటంటే ఈ ఏరియా టోటల్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ ప్రతి ఒక్క స్ట్రిప్ వాల్యూ, ఇది సపోజ్ ఇది y, ఇది డెల్టా ఎక్స్ అయితే ఆ పర్టికులర్ స్ట్రిప్ సపోజ్ ఇది 5 అయితే 5, 4 అయితే 4, సో yi అంటాను నేను. సో y అండ్ ఈ డెల్టా ఎక్స్ మాత్రం కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది డెల్టా ఎక్స్, ఇక్కడ అంతే ఉంటుంది డెల్టా ఎక్స్. సో ఎక్కడ చూసినా దిస్ డెల్టా ఎక్స్ ఇస్ సేమ్. ఓకే, ఇది ఎక్కడ డెల్టా ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా అంతే డెల్టా ఎక్స్ ఉంది. సో డెల్టా ఎక్స్ కాన్స్టెంట్. సో నాకు ఈ ఏరియా ఆఫ్ స్ట్రిప్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా, దిస్ లెంగ్త్ ఇస్ y, దిస్ ఇస్ డెల్టా ఎక్స్ అంటే ఏరియా ఆఫ్ స్ట్రిప్ రెక్టాంగిల్ మనం చెప్తాం, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో y డెల్టా ఎక్స్. బట్ ఇలాంటి ఈ y మారుతూ ఉంది. నేను ప్రతి yi అంటే ప్రతిసారి నేను ఏం చేయాలంటే ఆ పర్టికులర్ వాల్యూ ఆఫ్ xi వేస్తే నాకు yi వస్తుంది. ఆ yi నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో సమ్ ఆఫ్ yi ఇంటూ డెల్టా ఎక్స్ ఇస్ నా ఒక పర్టికులర్ ఏరియా అండ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో ఇది టోటల్ ఏరియా వస్తుంది నాకు, ఏరియా టోటల్. సి ఏరియా అండర్ ద కర్వ్ వస్తుంది, బట్ బికాస్ డెల్టా ఎక్స్ ఉంటుంది కాబట్టి దేర్ ఈస్ ఎర్రర్. కర్వ్ ఎలాగైతే నెగిటివ్ ఎర్రర్, ఎలాగైతే పాజిటివ్ ఎర్రర్, సో ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ని నేను జీరో చేయడం ఎలా? ఈ ఎర్రర్ని జీరో చేయాలంటే నేనేం చేస్తానంటే ఈ డెల్టా ఎక్స్ ఏదైతే ఉందో అది చాలా స్మాల్ చేసేస్తానంటే ఈ స్ట్రిప్ ఆల్మోస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయిపోతుంది. సో దిస్ డెల్టా ఎక్స్ గోస్ టు జీరో. ఈ కేసులో ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే సమ్మేషన్ ఆఫ్ i is equal to 1 to n yi delta x, this area. అయితే లిమిట్ delta x tends to 0, this summation I is equal to 1 to n yi delta x. ఈ పర్టికులర్ రిప్రజెంటేషన్ is the integral y dx. ఎందుకంటే డెల్టా x 0 అయిపోయింది, సో ఇట్ ఈస్ dx. సో దీనికి ఎలాంగేటెడ్ ఎస్ షేప్లో పెట్టి మనం సపోజ్ ఇక్కడ 0 నుంచి ఇక్కడ సపోజ్ సమ్ xn వర్క్ చేసాము. ఇక్కడ వాల్యూ ఇస్ xn, ఈ పర్టికులర్ వాల్యూ. సో 0 to xn వరకు చేస్తాను. సో దిస్ పర్టికులర్ నొటేషన్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. అంటే బేసికలీ మనం ఈ స్ట్రిప్స్ని యాడ్ చేస్తున్నాం. మన దిస్ ఇస్ సమ్మేషన్. సిగ్మా అంటే ఏంటి? సమ్మేషన్ అంటే మనం యాడ్ చేస్తున్నాం. సో మనం యాడ్ చేస్తున్నాం ఈ స్మాల్ స్టెప్స్ని ఇవాళ యాడ్ చేస్తూ టోటల్ ఏరియా మనకి వచ్చింది. ఓకే, సో మనం ఏం చేసామంటే మనం చూసామంటే డిఫరెన్షియేషన్లో చేంజ్ y ఎలా చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు x. దానికి చూస్తే ఆ రేషియో చూస్తే స్లోప్, ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఎంత y ఎంత xతో చేంజ్ అవుతే ఇన్ఫర్మేషన్ వచ్చింది స్లోప్, అది డెరివేటివ్. ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ అంటే క్యాల్కులస్ అంటే ఇంటిగ్రేషన్ అంటే సమ్మేషన్ మనం చూసాం. దీని యొక్క అప్లికేషన్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఏరియా కావాలంటే ఇలాంటి కేసులో ఏదైతే ఫంక్షన్ ఈజ్ ఏ పాలినోమియల్ ఫంక్షన్ అంటే ఒక x³ x⁻³ ఏదో ఉంది, x⁻½ స్క్వేర్ రూట్ ఆఫ్ x. అలాగైనా ఇలాంటి ఫంక్షన్కి మనకి ఏరియా కావాలి. ఏరియా తెలుసుకోవడం ఎలా? సో మనం చిన్న చిన్న స్ట్రిప్స్ చేసుకొని ఆ స్ట్రిప్ అది 0 అయిపోయేలాగా అంత చిన్న డిఫరెన్షియల్ ఎలిమెంట్ అంటే అది డెల్టా ఎక్స్కి చాలా చిన్న భాగం చేస్తాం, దాన్ని డివైడ్ బై ఇన్ఫినిటీ అనుకోండి. సో
డిఎక్స్ అంటే ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, అంటే చాలా చిన్న వాల్యూ ఆఫ్ ఎక్స్. అక్కడ ఎర్రర్ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ అయిపోతుంది. సో మనం ఈ స్ట్రైట్ లైన్స్ అన్నిటిని అలాగా వైతో క్యాల్కులేట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోతే మనకు వచ్చేది ఈ వాల్యూ, ఏరియా వస్తుంది మనకి. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ దిస్ స్ట్రిప్స్. ఇంటిగ్రేషన్ అంటే బేసికలీ సమ్మేషన్. డిఫరెన్షియేషన్ అంటే అది డివైడ్ చేసి మనకి స్లోప్ చెప్తుంది, అంటే ఎంత వై చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. బేసిక్ ఫార్ములాస్ చదువుకుందాం. ఫస్ట్, ఇంటిగ్రల్ ఆఫ్ x power n dx. ఓకే, వేర్ n is not equal to -1. n -1 కాకూడదు. ఓకే, అలాంటప్పుడు x పవర్ n+1 బై n+1 ప్లస్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఎందుకు ఇచ్చామంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఇండెఫినైట్ ఇంటిగ్రల్ అయితే, అంటే మనం సపోజ్ ఒక ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సపోజ్ దిస్ ఇస్ y, దిస్ ఇస్ x. మనకి x యొక్క లిమిట్స్ ఇస్తే xa, xb, అంటే ఈ పర్టికులర్ రేంజ్లో ఉన్న ఈ ఫంక్షన్ యొక్క ఏరియా. సో xa, xb డిఫైన్ చేసేస్తున్నాయి, అంటే ఈ పర్టికులర్ రేంజ్లోనే ఉంటాయి ఈ పర్టికులర్ ఏరియాని. సో డెఫినెట్గా ఈ ఏరియా కావాలి. సో అప్పుడు అది డెఫినెట్ ఇంటిగ్రల్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఎక్స్ఏ ఎక్స్బి వాల్యూస్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తామంటే ఆ లిమిట్కి ఈ కిందది, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లోవర్ లిమిట్. xb is called as upper limit. సో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ డిఫైన్ చేస్తే ఆ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కి మనం డెఫినైట్ ఇంటిగ్రల్ అంటాం. డెఫినైట్ ఇంటిగ్రల్. ఒకవేళ ఇవి రెండు లేకపోతే, జనరల్గా లేకపోతే దిస్ ఈస్ ఇండెఫినైట్ ఇంటిగ్రల్. ఎందుకంటే ఇవి లేవు కాబట్టి ఒక కాన్స్టెంట్ పెడతాం, అంటే బికాజ్ వీ డోంట్ నో ఎక్కడ ఉంటుందో, సో ప్లస్ ఒక కాన్స్టెంట్ పెడతాం. Okay, next is, what if it is equal to -1? So integral of 1 by x dx. This is natural log of modulus of x plus c. Modulus of x ఎందుకు పెట్టామంటే x న్యాచురల్ లాగ్ లో ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది, ఇది ఎప్పుడు నెగిటివ్ కాదు. సో x నెగిటివ్ అయినా ఈ మాడ్యులస్ దాన్ని పాజిటివ్ చేసేస్తుంది. సో లాగ్ ఆఫ్ ఆల్వేస్, న్యాచురల్ ఆఫ్ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. ఓకే, అయితే మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ చూసాము విచ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ ఇట్. చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే dy by dx ఆఫ్ ln x ఇస్ 1 by x. ఓకే, అంటే 1 by x మళ్ళీ ఇటు వచ్చింది. ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x dx ఇస్ ln x. ఓకే, ప్లస్ కాన్స్టెంట్ బట్ ln x మళ్ళీ వచ్చింది. సో డెరివేటివ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఇంటిగ్రల్. మనం ఈ ఎగ్జాంపుల్లో చూడగలం. ఇంటిగ్రేషన్ ని యాంటీ డెరివేటివ్ కూడా అంటారు. ఓకే, థర్డ్, ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x dx ఇస్ e పవర్ x ప్లస్ కాన్స్టెంట్. సేమ్ అలాగే ఉండిపోతుంది. మనం డిఫరెన్షియేషన్ లో చూసాం dy by dx ఆఫ్ e పవర్ x, అక్కడ కూడా సేమ్ e పవర్ x కి e పవర్ x ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్, ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx is equal to sin x plus constant. d by dx of sin x is cos x. So this is opposite of this. Okay, atla. Next, integral of sin x dx is minus cos x plus c. Integral of secant x
tan x dx is equal to secant x plus constant. అయితే ఇప్పుడు ఈ వేరియబుల్ x అయితే ఇది, ఒకవేళ నేను ఇదే సేమ్ ఫంక్షన్ కి secant సపోజ్ z tan z dz రాస్తే ఇట్ విల్ బి secant z ప్లస్ కాన్స్టెంట్. సో ఏ వేరియబుల్ కి మనం ఇంటిగ్రేట్ చేస్తున్నామో విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ స్ట్రిప్, అంటే అల్టిమేట్లీ ఇది ఏరియా అనమాట. సో ఈ dx ఈ x అన్ని సేమ్ వేరియబుల్ అయితే ఆన్సర్ కూడా సేమ్ వేరియబుల్. సో ఇది x అవ్వాలని లేదు, ఇది y అయినా అవ్వచ్చు, ఇది z అయినా అవ్వచ్చు, ఓకే, ఇది t అయినా అవ్వచ్చు. సో ఏదైతే మనం ఈ టర్మ్స్ ఉంటాయో వేరియబుల్ ఉంటుందో అదే వేరియబుల్ తో మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, integral of secant square x dx is tan x plus c. Integral of cosecant square x dx is minus cot x plus c. Integral of cosecant x cot x dx is minus cosecant x ప్లస్ సి. ఓకే, ఇంకేం మిగిలిపోయింది? సైన్ కాస్ సెకండ్ టాన్ కాట్ కాసెక్ అన్నీ అయిపోయాయి. నౌ అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఓకే, అయితే ఫస్ట్ రూల్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇలా వచ్చి dx ఇస్తే మనం సెపరేట్గా చేసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎలా సెపరేట్గా మనం చేయగలం. సో మనకు సమ్మేషన్ ఉన్నాయి లేకపోతే సబ్స్ట్రాక్షన్ ఉన్నాయి, మనకు వెరీ ఈజీ సెపరేట్గా మనం ఇంటిగ్రల్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ సపోజ్ మల్టిప్లికేషన్ ఉందనుకోండి, మల్టిప్లికేషన్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకి డిఫరెన్షియేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ మనం డిఫరెన్షియేట్ చేసేవాళ్ళం, ఆల్మోస్ట్ ఆల్. బట్ ఇంటిగ్రల్లో అంత ఈజీ కాదు. ఇంటిగ్రల్లో చేయాలంటే వీ హ్యావ్ టు డూ ఇట్ బై ప్రొసీజరల్. అన్ని ఫంక్షన్స్ ఇంటిగ్రేట్ చేయడం ఈజ్ నాట్ సో ఈజీ. Okay, so integral of ux into v of x dx is equal to, first u of x ni బయట పెట్టుకోవాలి, integral of v of x dx మళ్ళీ integral of d by dx of v of x మళ్ళీ integral of v of x dx మళ్ళీ హోల్ కి ఇంటిగ్రేట్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. మనం డిఫరెన్షియేషన్లో చూసాం ఏంటంటే సింపుల్, డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్ వి ఆఫ్ ఎక్స్ చూస్తే వెరీ సింపుల్, యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ఆఫ్ ఎక్స్ ప్లస్ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ సింగిల్ ఫంక్షన్స్ని డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ మల్టిప్లికేషన్ అప్పుడు. వేరేజ్ ఇంటిగ్రేషన్లో మనకి దిస్ ఈజ్ రిలేటివ్లీ టఫ్, కొంచెం టఫ్. మనం సెలెక్షన్ ఆఫ్ యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ యూకి ప్రొసీజర్ ఉంది, ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఐ లేట్. ఈ మెథడ్ వాడేసి మనం యూ ఫంక్షన్ని దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రియారిటీ. సపోజ్ ఈ ఫంక్షన్ అంటే మనం దిస్ ఈస్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటే వాటికే యూ కన్సిడర్ చేసేయాలి. ఓకే, లేకపోతే రెండేసి సార్లు ఇంటిగ్రల్ చేస్తే మనకి చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో బయటికి లాగడానికి క్వశ్చన్ మనం ట్రై చేయాలి. సో ఫస్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటే అది యూ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది, ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఈస్ లాగరిథమిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఈస్ ఆల్జీబ్రైక్, అంటే సింపుల్ వే. ఆల్జీబ్రైక్ ఫంక్షన్స్ అంటే ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఇవన్నీ
ఆల్జీబ్రిక్ ఫంక్షన్లో వస్తుంది. నెక్స్ట్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, లేకపోతే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇలాంటి ఫంక్షన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే సింపుల్ గా మనకి సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే మనకి sin x, cos x, tan x, cot x, cosecant x, secant x అవన్నీ నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అక్కడ వస్తాయి. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఓకే, సో ఈ ఐలేట్ ని బట్టి మనం ఫస్ట్ మన ఆ ఫార్ములా చూసుకొని మనం ఫస్ట్ ఏదైతే బెస్టో అది మనం తీసుకోవాలి. అది తీసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది. సపోజ్ ఇంటిగ్రల్ ఆఫ్ x log x dx ఇచ్చారు. సో ఐలేట్ లో ఏం చెప్తుందంటే బిట్వీన్ x అండ్ log x ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. u of x ఏదైనా అవ్వచ్చు, u of x. సో ఇన్వర్స్ లేదు. నెక్స్ట్ లాగరిథమిక్ అంటే దిస్ షుడ్ బి మై u of x అండ్ దిస్ షుడ్ బి మై v of x. ఓకే, సో నేనేం చేయాలంటే log x, నా ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ u ఇంటిగ్రల్ v dx మైనస్ u డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఇంటిగ్రల్ v dx whole dx. So log x integral of x dx minus differentiation of log x integral of x dx మళ్ళీ ఈ టర్మ్ హోల్ కి dx. ఓకే, సో log x integral of x power 1 is x square by 2 1 plus 1 by 1 plus 1 minus integral d by dx of log x is 1 by x, integral x dx is x square by 2 dx. Okay, so మనకి half x square log x minus 1x got cancel. half కాన్స్టెంట్ అనేవి ఎప్పుడు బయటకు వచ్చేస్తాయి. డిఫరెన్షియేషన్ అయినా ఇంటిగ్రేషన్ అయినా మనకి సపోజ్ ఇంటిగ్రల్ 2x dx ఇస్తే ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇట్ కెనాట్ బి ఇంటిగ్రేటెడ్, ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. సో 2ని బయట తీసుకుని వచ్చేస్తాం, x dx చేస్తాం. సిమిలర్లీగా డిఫరెన్షియేషన్లో కూడా అంతే. మనకి d by dx ఆఫ్ సపోజ్ 2x ఇచ్చారు అనుకోండి, 2 ఇస్ కాన్స్టెంట్, బయటకు వచ్చేసి d by dx ఆఫ్ మళ్ళీ మనం x చేసుకోవాలి. సో కాన్స్టెంట్ ఆల్వేస్ కమ్స్ అవుట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ x dx. సో దిస్ ఈస్ హాఫ్ x square log x minus half x square by 2. So this is half x square log x minus x square by 4 plus constant because it is an indefinite integral. Okay. Next is division. Okay, so మనకి ఫంక్షన్ సపోజ్ ఈ ఫార్ములా ఉంది, u of x by v of x, that is y. So if you want to do y dx, that is integral of u of x by v of x dx, that is equal to మనకి సేమ్ ఈ ఫంక్షన్ ఎలా రాసుకుంటామంటే ఇంటిగ్రల్ ఆఫ్ u of x into 1 by v of x dx ఈ ఫార్ములాలో రాసుకుంటాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, మనం u of x తీసుకుంటే అంటే u of x సెలెక్షన్ మనం ఐలేట్ ప్రిన్సిపల్ బట్టి వాటిని సెలెక్ట్ చేస్తాం. సో 1 by v d of x minus ఇంటిగ్రల్ ఆఫ్ d by dx of u of x
ఓకే 1/v ఇంటిగ్రల్ ఆఫ్ 1/v d of x హోల్ d of x అంటే దీన్ని డెరివేట్ చేస్తాం, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం, మళ్ళీ ఈ ప్రోడక్ట్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా. మనకి ఇప్పుడు ఒక సింపుల్ అల్జేబ్రిక్ ఫంక్షన్స్ యొక్క ఇంటిగ్రేషన్స్ అంటే మనకి ఇంత టఫ్ క్వశ్చన్స్ అయితే ఫిజిక్స్లో రావు. మనం ఒక ఫంక్షన్ చూద్దాం, సింపుల్ ఫంక్షన్. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 3x ప్లస్ సమ్ 6 ఉంది అనుకోండి. సో ఇంటిగ్రల్ y dx చేస్తే మనం ఈ కాన్స్టెంట్ ముందుకు తీసేసి ఇంటిగ్రల్ x² dx ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x dx ప్లస్ ఇంటిగ్రల్ 6 dx. సో 2 ఇంటూ x అంటే x పవర్ 2 ప్లస్ 1 by 2 plus 1 plus 3 into x power 1 plus 1 by 1 plus 1 plus 6 and the constant integral లో మనం x power 0 dx అనుకోవచ్చు. సో దిస్ టర్మ్ ఏమవుతుంది 6 ఇంటూ ఇంటిగ్రల్ తీస్తే x పవర్ 0 plus 1 by 0 plus 1 0 plus 1 అలా రాసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 6 into x into 0 plus 1 by 0 plus 1 plus constant c. So this is 2x cube by 3 plus 3x square by 2 plus 6x plus constant. Okay, so ఈ ఇంటిగ్రేషన్ మనకి ఫిజిక్స్లో సఫిషియంట్ అంటే మనకి ఇలాంటి టర్మ్స్ వస్తాయి. ఓకే.